హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. గత కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చాలా వరకు మీడియా కవర్ చేయలేదో, లేక బీజేపీ నాయకుల నుంచే నెమ్మదిగా మీడియా సంస్థల యజమానులకి కొన్ని లేఖలు వెళ్ళాయో, లేకపోతే ఫోన్లు చేసి చెప్పడం జరిగిందో, కానీ ఆ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అంతటా స్తబ్దుగా ఉండిపోయేలా చేశారు. ఇందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే 2047లోగా, అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, 2047కి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నాడు ఉన్నటువంటి భారతదేశం, నేడు ఉన్నటువంటి భారతదేశం 2047 కల్లా ఇప్పుడు ఉన్న విధంగా ఉండదు, ఖచ్చితంగా విడిపోతుంది, విడిపోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇది గిరిరాజ్ సింగ్ మనసులో ఉన్న మాటే కాదు, మన భారతదేశంలో చాలామంది మనసులో దాగి ఉన్నటువంటి మాట. వాస్తవానికి ఎన్నాళ్ళ నుంచో కూడా తమిళనాడులో ఉన్నటువంటి నాయకులంతా కూడా కోరుతూనే ఉన్నారు, మాకు దేశం ఇవ్వండి, మమ్మల్ని వదిలిపెట్టేసండి, మా బ్రతుకు మేము బ్రతుకుతామని. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కావచ్చు, నాయకులు కూడా కావచ్చు, కేంద్రం దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాలి, మా బతుకు మేము బ్రతుకుతాం, మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చేసండి కూడా అంటూనే ఉన్నారు. ఇక్కడ విడిపోయి దేశంగా ఉంటామని అనలేదు, కానీ ఎక్కువగా మీ దగ్గరే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకోవద్దు, మాకంటే కొంచెం లిబరల్గా ఉండేలాగా చూడండి అని చెప్పారు. ఇక కేరళ, అక్కడ ఆల్వేస్ కేంద్రానికి వ్యతిరేకంగా అన్నట్టుగా ఉన్నా కానీ వారి పరిపాలన వారు అంత కూడా విభిన్నంగానే ఉంటూ ఉంటుంది, గొప్పగానే ఉంటూ ఉంటుంది. కర్ణాటక, వారు విడిపోవాలని ఆలోచన వాళ్ళకు ఉండదు, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మేము కూడా అగ్రభాగాన ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు, దక్షిణాది రాష్ట్రాల గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అనుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తావన అక్కడికే వస్తున్నా. 1947లో భారతదేశం స్వాతంత్రం పొంది అటు పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్గా, అటు పశ్చిమ పాకిస్తాన్ అనేటువంటి అక్కడ పాకిస్తాన్గా, నేటి పాకిస్తాన్గా విడిపోయే నాటికి మన భారతదేశం 1947 స్వాతంత్రం పొందినప్పుడు జనాభా 33 కోట్ల మంది, నేటి జనాభా 135 కోట్ల మందికి దగ్గరగా ఉన్నారు. అంటే దాదాపు 4.5 రెట్లు పెరిగింది. మరి భూమి ఏమన్నా పెరిగిందా? భూమి ఏం పెరగలేదు, భూమి అదే ఉంది. జనాభా పెరుగుతూ ఉన్నారు, భూమి అలాగే ఉంది. మరి జనాభా పెరుగుతున్నారు, భూమి పెరగట్లేదు, మరి ఇంకేంటి కొత్తగా మీరు విడదీయాల్సిందని మీరు భావిస్తే, ఇక్కడ మెయిన్గా దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువగా పన్నుల రూపేణ డబ్బులు వెళ్తూ ఉన్నాయి. కానీ కేంద్రం ఏం చేస్తుంది, ఏ రాష్ట్రాల నుంచి అయితే పన్నులు తక్కువగా వస్తాయో, ఏ రాష్ట్రాల నుంచి అయితే జిఎస్డిపి తక్కువగా ఉంటుందో, ఏ రాష్ట్రాలు అయితే వెనుకబడి ఉంటాయో వాటికి ఎక్కువగా కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఇది మరేదో కాదు, ఉత్తరాది రాష్ట్రాలే ఎక్కువగా వెనకబడి ఉన్నాయి కాబట్టి వాటికి ఖచ్చితంగా కేంద్రం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అటు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, ఇటు ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, వాటికి పన్నుల్లో కానీ మిగతా విషయాల్లో కానీ ఎక్కువగా కేంద్రం ఫేవర్గానే ఉంటూ ఉంది. ఇక్కడే దేశం విభజించాలి, దేశం నుంచి మమ్మల్ని వేరు చేయండి అని చాలామంది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కోరుకుంటూ ఉన్నాయి. దీనికి మనం ప్రధానంగా ప్రస్తావించాల్సింది 1991లో సోవియట్ రష్యాగా అప్పటి వరకు ఉన్నటువంటి ఓ అగ్రదేశం, ఓ మహాదేశం 1991 తర్వాత 15 దేశాలుగా విడిపోయింది. మరి అటువంటి దేశం ఎందుకు విడిపోయింది అన్నప్పుడు నెంబర్ 1 దేశ జనాభా. కానీ అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ దేశ జనాభా, అంటే సోవియట్ రష్యా జనాభా 29.5 కోట్లు మాత్రమే. అంటే 1947లో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా కన్నా తక్కువే. కానీ 15 దేశాలుగా అప్పుడు ఉన్నటువంటి సోవియట్ రష్యా విడిపోవడం జరిగింది. ఎందుకు అన్నప్పుడు నైసర్గిక స్వరూపాల దృష్ట్యా కావచ్చు, నెంబర్ 2 ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల వల్ల కావచ్చు, నెంబర్ 3 స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు తగ్గ విధంగా కావచ్చు, నెంబర్ 4 ఎక్కువగా రష్యాలో ఉన్నటువంటి అగ్రనాయకులు కావచ్చు, వారి పెత్తనమే ఈ దేశాల మీద కూడా కొనసాగుతూ ఉండటం వల్ల జరిగింది. దానివల్లనే సోవియట్ రష్యాలో మేము ఉండలేమని చెప్పేసి వారు సెపరేట్గా విడిపోయి ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా వారంతా కూడా ఉంటూ ఉన్నారు 1991 నుండి. ఇప్పుడు భారతదేశం విషయానికి వద్దాం. నాటి సోవియట్ రష్యాలో ఏవైతే అక్కడ అంశాలు ప్రభావితం చేశాయో, వారి ప్రజల మనసుల్లో ఏవైతే అంశాలు ఎక్కువగా దాగి ఉన్నాయో, ఏవైతే విడిపోవడానికి ఎక్కువగా కారణాలుగా చూపిస్తూ ఉన్నారో, అదేవిధంగా నేడు భారతదేశంలో ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నది కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగే చెప్పారు. ఇక కొంతమంది మేధావులు కూడా చాలా రకాలుగా చెప్తూనే ఉన్నారు. అసలు వాస్తవానికి మీకు చెప్తున్నటువంటి నాకు కూడా ఈ దేశం విడిపోవటం అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే
సమగ్ర భారతదేశం, స్వతంత్ర భారతదేశం, సార్వభౌమాధికారం కలిగి ఉన్నటువంటి ఈ భారతదేశం ఎప్పుడు ఇంతే గొప్పగా ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే అఖండ భారతదేశం అంటే బంగ్లాదేశ్, మయన్మార్లో కొంత భాగం, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగం, ఇవన్నీ కలగలిపి ఉన్నటువంటి అఖండ భారతదేశం కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటే నేడు మీరేంటి కొత్తగా దేశం విడిపోవటానికి మీరు సూచనలు చేస్తున్నారా, సలహాలు ఇస్తున్నారా అని మీరంతా భావించి ఉండవచ్చు. కానీ వాస్తవానికి జనాభా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అభివృద్ధి పరంగా కొంత ఏరియాలో మాత్రమే డెవలప్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఏరియాలు డెవలప్ అవటం లేదు. అదేవిధంగా నిధుల పరంగా కావచ్చు, పన్నుల పరంగా కావచ్చు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఎక్కువ చెల్లిస్తూ ఉన్నాయి. కానీ రాబడి విషయంలో మాత్రం కేంద్రం నుంచి రావాల్సిన తక్కువగా వస్తూ ఉంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు నెమ్మదిగా ఎక్కడో చోట తారతమ్యాలు కనిపిస్తూ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి లేవనెత్తుతూ ఉన్నప్పుడు వారు ఎన్నాలని కలిసి ఉంటారు అని అంతా కూడా భావిస్తూ ఉండవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఈ యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు కలగలిపే ఉంటాయి. ఓ రకంగా రక్షణ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాటన్నిటి మధ్య కూడా ఒక రకమైనటువంటి స్నేహభావం, సౌభ్రాతృత్వం, స్నేహ సంబంధాలతో నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఒప్పందాలు లేదంటే ఆ రకమైనటువంటి నిర్ణయాలు కనుక జరిగితే నిజంగానే ఈ అఖండ భారతదేశాన్ని కూడా ఏ రకంగా అయితే పాకిస్తాన్ మత ప్రాతిపదిక మీద విడిపోయిందో, అటు మయన్మార్ ఒక దేశంగా విడిపోయిందో, ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశంగా విడిపోయిందో, ఇవన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి రాజరికం వల్ల కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ పాలన వల్ల కావచ్చు, నెమ్మదిగా విడిపోవడం జరిగాయి. మరి ఈరోజు వేరే వారి పాలనలో లేదు కదా భారతదేశం. ఎందుకు విడిపోయింది అంటే ఆ రోజు వేరే వాళ్ళ పాలనలో ఉండి నష్టపోయినటువంటి భారతదేశం ఈరోజు మన పాలకుల చేతుల్లో ఉండే మా ప్రాంతాలు నష్టపోతున్నాయని ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాలు అనుకోవటం ద్వారాగే నెమ్మదిగా విడిపోవడానికి ప్రజలు మొగ్గు చూపుతారు. ఆ రకంగానే రానున్నటువంటి కొద్ది దశాబ్దాల్లో ఖచ్చితంగా విడిపోవాలనేటువంటి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తాయి. ఆ రకంగా మేనిఫెస్టోలో పెడతారు, వారే గెలుస్తారు అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతుంది. ఎందుకు విడిపోతుంది? పాలనా పరంగా, అదేవిధంగా సౌకర్యాల పరంగా, అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా భేదాలు రాబట్టి విడిపోవడం జరుగుతుంది. మరి రాష్ట్రాలు విడిపోతున్నటువంటి కారణాలే ఒక దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు విడిపోయి వేరే దేశాలుగా, స్వతంత్ర దేశాలుగా ఉండటానికి ఎందుకు భావించకూడదని అంటే ఇక్కడ సోవియట్ రష్యాని ఎగ్జాంపుల్గా చెప్తారు. అటు కొరియా కావచ్చు, సోవియట్ రష్యా కావచ్చు, ఇలా ఎన్నో దేశాలు ఒకప్పుడు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోవటం జరిగింది. అదేవిధంగా భారతదేశం కూడా విడిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉందని చాలామంది చెప్తూ ఉన్నారు. వారు చెప్తున్న దానిలో ప్రధానంగా మతపరమైనటువంటి అంశాలు కొన్ని, ఆర్థికపరమైన అంశాలు కొన్ని, ప్రాంతీయ పరంగా ఉన్నటువంటి అంశాలు కొన్ని, పన్నుల పరంగా ఉన్నటువంటి అంశాలు కొన్ని, ఇవన్నీ సాగుగా చూపి, ముఖ్యంగా జనాభా పరంగా సాగుగా చూపి వీరు విడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందని చాలామంది అంటూ ఉన్నారు. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించండి. నిజంగానే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పినట్టుగానే 2047 లోపు భారతదేశం విడిపోతుందా? ఒకవేళ విడిపోకుండా ఉండాలి అంటే మనం ఏ రకమైనటువంటి పాలనని కోరుకోవాలి? మనమంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా ఎటువంటి ప్రశ్నలు సంధించి వారిని మంచి స్థాయిలో మనం నిలిపే విధంగా ఉండాలి. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, ప్రాంత విభేదాలు ఏమీ లేకుండా మనమంతా కలిసి ఉండాలంటే మనం నిత్యం ఎటువంటి ఆలోచనలతో, నిత్యం ఎటువంటి పనులతో, నిత్యం ఎటువంటి స్నేహ సౌభ్రాతత్వాన్ని పెంపొందించుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే ఇక ఎప్పటికీ భారతదేశం అఖండ భారతదేశంగానే ఉంటుందే తప్ప ఓ మంత్రి చెప్పాడనో, ఓ పాలకుడు చెప్పాడనో, లేదంటే ఓ ఎనలిస్ట్ చెప్పాడనో, లేకపోతే ఎవరో మేధావి చెప్పాడనో, లేదంటే ఖాళీగా ఉన్నటువంటి ఓ వ్యక్తి చెప్పాడనో ఈ భారతదేశం మాత్రం విడిపోదు. కానీ ఇప్పుడున్న విధంగానే గనక ఉన్నట్లయితే తారతమ్యాలు చూపిస్తూ, భేదభావాలు చూపిస్తూ, కొద్దో గొప్ప నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పరంగా కుంటుపడేలాగా గనక ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలే నేడు విడిపోయి చక్కగా బ్రతుకుతూ ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రాలుగా బ్రతుకుతూ ఉన్నాయి, అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ భారతదేశం కూడా రాష్ట్రాల పరంగా ఉన్నటువంటివి దేశాల పరంగా విడిపోయి చక్కగా మనుగడ సాగిస్తాయి, అభివృద్ధిలో ముందుకు వెళ్తాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ విడిపోయినా కానీ యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి ఐకమత్యం, యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి స్నేహాలు, యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ ఆర్థిక పరంగా అడుగులు ముందుకు వేస్తూ, రక్షణ పరంగా కనుక అడుగులు ముందుకు వేస్తూ ఉన్నట్లయితే, అంతా కలిసి ఉన్నట్లయితే దేశాలుగా విడిపోయినా కానీ నేడు ఉన్నటువంటి రాష్ట్రాల అభివృద్ధిలో ముందుకు సాగుతాయి తప్ప ఎక్కడ వెనుకపడవు. అదేవిధంగా భారతదేశం అన్నప్పుడు మేమంతా కూడా భారతదేశంలో భాగమే అంటారు తప్ప మాదొక దేశం మీదొక దేశం అంటూ ఉండరు అని అంతా భావిస్తూ ఉన్నారు. ఆ రకంగానే ఉంటారు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra. Please subscribe
మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.